హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు వచ్చేసి అల్లం పచ్చడి తీస్తున్నా. అల్లం రేట్లు చాలా తగ్గింది కదండి, సో అందుకని ఈయన మా హస్బెండ్ ఒక కేజీ అల్లం తీసుకొచ్చారు. కేజీ వచ్చేసి 60 రూపీస్ అంట. సో అందుకని అల్లం అయితే పట్టుకొచ్చారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు అల్లం పచ్చడి చేయమని, బట్ ఈరోజు కుదిరింది నాకు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ధనియాలు, బెల్లం, అల్లం, ఇవన్నీ అనమాట. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇవన్నీ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు కానీ ఏదో పని చేసుకున్నప్పుడు కానీ నేనైతే ఇట్లా ఏదో ఒకటి బిగ్ బాస్ ఆర్ వెబ్ సిరీస్ ఏదో చూస్తూ ఉంటా. ఇది వచ్చేసి 1000 బేబీస్ అంట. అసలు చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఒక 2 డేస్లో అయితే నేను ఫినిష్ చేశాను. ఇట్లా చూసుకుంటా వంట అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. 1000 బేబీస్ అంట మూవీ, వెబ్ సిరీసు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్లో నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం కాదు, చింతపండు. ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుందండి. నాకు పెద్దగా అల్లం పచ్చడి ఇష్టం ఉండదు, కానీ ఈయనకి బాగా ఇష్టం అంట. సో అందుకని చేయమన్నారని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పనే సరిపోయిద్ది. ఇట్లా ఏమన్నా స్పెషల్గా చేద్దామంటే అస్సలు టైమే కుదరట్లేదండి నాకు. మార్నింగ్ పిల్లలు వెళ్ళటం, ఇంట్లో పనులు, మళ్ళీ రాగానే వాళ్ళకి స్నాక్స్ అని, మళ్ళీ నైట్ డిన్నర్ అని, ఇట్లా టైం సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లం నేను తక్కువ యాడ్ చేశాను. తర్వాత మిక్సీ వేసేటప్పుడు కొంచెం బెల్లం మళ్ళీ యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే మనం కాస్త సాల్ట్ అండ్ కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా తిప్పి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బెల్లం చూసారండి, అసలు దాన్ని చాకుతో చెక్కి నా వేలైతే బొబ్బలా లేచింది. అస్సలు కట్ అవ్వట్లేదు, కానీ బెల్లం అయితే చాలా బాగుంది. మమ్మీ పంపించారు ఇది. ఈ పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా వచ్చేదాకా. తర్వాత మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని అందులోకి మనం పోపు పెట్టుకోవటమే. ఫైనల్గా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇదిగోండి, చూసారా ఈ బెల్లాన్ని చాకుతో చెక్కాను. అసలు ఆ చాకు కూడా ఇరిగిపోయేలాగా అనిపించింది, అంత గట్టిగా ఉంది బెల్లం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ అల్లం పచ్చడి దోశలోకైనా ఇడ్లీకైనా బాగానే ఉంటుంది. మా అల్లం పచ్చడి అయితే రెడీ. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.